హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గాజర్కి హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్గా చూపిస్తున్నాను. ఇలా నేను చేసే కుకింగ్ వీడియోస్ చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఏ శుభకార్యమైనా మనం తీపితో మొదలు పెడతాం కదా, 10 నిమిషాలలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ స్వీట్ చేయడానికి మనం ముందుగా 1/2 kg వరకు క్యారెట్ తీసుకోవాలి. నేను తీసుకున్న క్యారెట్ కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది. ఇవి పీల్ ఆఫ్ చేసి క్లీన్గా వాటర్తో వాష్ చేసి పెట్టుకోండి. ఈ వాష్ చేసుకున్న క్యారెట్ని ఒక చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఈ హల్వాని నేను ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే ఈ క్యారెట్ని గ్రేట్ చేసి కడాయిలో కూడా చేసుకోవచ్చు. ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేసుకున్న తర్వాత అది మెల్ట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను ఇందులో యాడ్ చేసి ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ క్యారెట్ ముక్కలు ఉడకకపోతే మళ్ళీ 1 విజిల్ వచ్చేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మూత తీసి మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా కుక్కర్లో ఉడికించుకున్నాం కదా, ఈ మ్యాషర్తో ఈజీగా మ్యాష్ అవుతుంది. ఒకవేళ మ్యాషర్ మీ దగ్గర లేకపోతే ఇంట్లో ఉన్న పప్పు గుత్తి యూజ్ చేసి మెత్తగా మ్యాష్ చేయండి. ఆ తర్వాత మరలా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి ఒకసారి కలిపి ఉడికించాలి. అలానే కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు 1 గ్లాస్ వరకు వేసి మొత్తం కలిసేలా కలిపి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించిన తర్వాత మూత తీసి కలుపుకొని మీకు తినగలిగే అంత పంచదార వేసుకోండి. మీకు ఇష్టమైతే షుగర్ ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. 1/2 kg క్యారెట్కు 5 టేబుల్ స్పూన్ల షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ వరకు బాదం పలుకులు యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చు. ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత స్వీట్ రెడీ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కు, మీ రిలేటివ్స్కు షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్.